ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీలో టెల్సా ఎంచుకుంటే టెల్సా అందరికి తెలుసు. కానీ ఆ టెల్సా కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన లీడర్షిప్ వహిస్తున్నటువంటి ఎవరంటే గన అతను స్వయాన మన భారతీయుడు అని తెలుసా? అవునండి, నిజం. అతని పేరు అశోక్ ఎల్లుస్వామి. అతను తమిళనాడుకు చెందినవాడు. ఈరోజు ఆయన ప్రయాణం, ఆయన సాధించిన విజయాలు, అలాగే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి తెలుసుకుందాం. బాల్యం మరియు విద్యాభ్యాసం గురించి తెలుసుకుంటే గన అశోక్ ఎల్లుస్వామి తమిళనాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచి అతను చదువుపై ఆసక్తి, టెక్నాలజీపై కుతూహలం చాలా అంటే చాలా ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్. భారతదేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతను తర్వాత ఇంకా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కార్నిజెనిక్ మెల్లోన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ మాస్టర్స్ పూర్తి చేశారు. నెక్స్ట్ రోబోటిక్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో ఆయన బలమైన పునాది ఏర్పరచుకున్నారు ఫ్రెండ్స్. అతనికి కెరీర్ టెస్లాలో ఎలా ప్రారంభమైందంటే కనుక 2014లో ఆయన టెస్లాలో చేరారు. ఆ సమయంలో టెస్లా ఆటో పైలట్ టెక్నాలజీ ఇనిషియల్ స్టేజ్ లోనే ఉండేది. ఆటో పైలట్ అంటే కనుక డ్రైవర్ కు సహాయం చేసే అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. దీన్ని మరింత తెలివిగా, సేఫ్టీగా మార్చేందుకు అశోక్ తన టీంతో కలిసి ఎన్నో ఇయర్స్ గా కృషి చేశారు. ఆ తర్వాత టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ FSD సిస్టమ్ డెవలప్ కూడా అయ్యింది ఫ్రెండ్స్. ఆ డెవలప్ అయిన దాంట్లో కీలక అంటే మెయిన్ రోల్ అతనే పోషించారు. ఈ టెక్నాలజీ కారు ద్వారా అనేక సందర్భాల్లో స్వయంగా రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకొని ప్రయాణించేలా డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. ఏమని ప్రశంసించారంటే కనుక టెల్సా AI డెవలప్మెంట్ లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు అందరూ కృషి చేయడంలో ఆయన ఒక్కడని, అశోక్ టెల్సా ఒక్కడని అతను బహిరంగంగానే అతనికైతే కనుక పొగడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం అయితే కనుక ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.